వేదాన్ మీడియా అంటే ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కెమెరా చెప్తా అంటుండు. సిస్టర్ అని పిలిచినావు, అరే నీ సొంత సిస్టర్ని అట్లా అంటావురా? మీరు ఏదైనా ఓపెన్ గా మాట్లాడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి మీద ఉండదు. ఇప్పుడు అసలు మనిషి లేనప్పుడు ఇంకా మనం ఏం ఫైట్ చేస్తాం చెప్పండి. ఉంటే జైల్లో ఉంటే అరే లంజోడు బతుకున్నానంటే ఈరోజు కారణం గడ్డం రా. మీలో ఉన్న బాధ ఆవేదన అర్థమవుతుంది. ఈరోజు లేడు, తట్టుకోలేకపోతున్నావు అసలు. సో మరి ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకనంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదా నీ ఫ్రెండ్స్? మొత్తం ఏ టు జెడ్ గడ్డం రాజు చూసుకుంటాడు. బట్ ఈరోజు ఆయన మనతో పాటు లేడు కదా మరి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఈరోజు మనతో పాటు కుమార్ గారు ఉన్నారండి. సో ఈ మధ్యకాలంలో చాలా ఫోక్ సాంగ్స్ వచ్చాయి, కానీ ఇంకొక సూపర్ డూపర్ సాంగ్ రాబోతుంది. అండ్ మన కుమార్ గారు మెయిన్ లీడ్ చేశారు రామ రామ శ్రీరామ సాంగ్లో. అండ్ దానికి మెయిన్గా డైరెక్షన్ వచ్చేసి మన గడ్డం రాజు గారు, ఎవరినైతే మనం కోల్పోయామో ఆయన డైరెక్షన్ చేయడం అయితే జరిగిందనమాట కంప్లీట్గా. సో ఆ విశేషాల గురించి మనమైతే మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఇప్పుడు హీరోగా మీరు చేశారు, హీరోయిన్ గా సిరి గారు చేశారు, డైరెక్షన్ రాజు గారు చేశారు. ఇప్పుడు ఆయన మనతో పాటు లేరు కదా, అసలు ఎలా జరిగింది కాంబో? అంటే ఇక మేమిద్దరం బాండింగ్ ఉండి ఒక తను ఉన్నప్పుడు అది మామూలుగా సాంగ్ వినిపించిన. ఈ సాంగ్ రికార్డింగ్ అయ్యి కూడా 2 years అవుతుంది. ఓహో. చాలాసార్లు వినిపిస్తే ఇక వద్దు డార్లింగ్ నువ్వు అలా చేయకు అని. అసలు అతని కోసం తీస్తే అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లే. ఇంతకుముందు నా గోపమ్మ సాంగ్లో కూడా నేను ప్రమోషన్ చేయకపోయినా అతను ఉన్నాడు, కానీ ఫస్ట్ టైం నాది రిలీజ్ అవుతుంది లేడు. దిలీప్ అన్న కూడా ఈరోజు కాల్ చేసిన, అన్న ఏందన్నా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థమవుతలే నాకు, ఎట్లా రిలీజ్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఏం అర్థమైతే. ఏ టు జెడ్ రిలీజ్ కూడా అతనే గడ్డం రాజే సెలెక్ట్ చేసుకుంటున్నా, కానీ ఈరోజు రిలీజ్ ఉందంటే అసలు మైండ్ అసలు పట్టట్లేదు, ఏం అవ్వట్లేదు నాకు. దిలీప్ అన్న కాల్ చేస్తే, అన్న నాకు ఏం అర్థమవుతలే అన్న, నా కుడి భుజమే పోయిందన్న, నేను ఎట్లా రిలీజ్ చేసుకున్నాను అంటే దిలీప్ అన్న ఒకటి సూపర్ చెప్పాను, అన్న నువ్వు ఏం టెన్షన్ పడక, నేను వస్తున్న సాయంత్రం 5 కల్లా నీ దిగుతుంటా. టెంపుల్లో ఉన్నాడు సంథింగ్ ఆయన, 5 గంటలకల్లా నీ దిగుతుంటా, నేను ఏం బోరీ కాకన్నా నేను ఉన్నాను కదన్నా అని చెప్పాడు. అసలు ఎలా చేయాలి అనేది నాకు ఇంకా ఇప్పుడు కూడా అసలు ఏం మాట్లాడాలని కూడా అర్థం అవ్వట్లేదు. ఓకే, మీరే చెప్పారా రాజుకి డైరెక్షన్ చేయమని, లేదంటే సాంగ్ వినిపించడం వల్ల నేను చేస్తా డార్లింగ్ అన్నాడు? అట్లా లేదు, ఎందుకంటే ఇప్పటికీ నేను చాలా అమౌంట్ నేను లాస్ అయ్యాను. నువ్వు ఇట్లా లాస్ కావద్దు డార్లింగ్, ఇలా కాదు, నువ్వు ఒక ప్రొడ్యూసర్ ఓకే. తర్వాత సాంగ్ విన్న తర్వాత కొన్ని లొకేషన్లకు నేను కూడా వెళ్ళాను. అన్న నీ ఫేస్ లుక్ బాగుంది, నువ్వు హీరోగా చెయ్యి, ఎందుకు నువ్వు వెనుకాడుగా అవుతున్నావు, వేరే వాళ్ళని ఎందుకు చేస్తున్నావు, నువ్వు ట్రై చేయి ఒకసారి అని నన్ను మోటివేషన్ ఇచ్చారు. అట్లా నేను ఫస్ట్ సాంగ్ లో హీరోగా మీరే, ప్రొడ్యూసర్ గా మీరే హీరోగా వచ్చారనమాట. ఓకే, సో అప్పుడు డైరెక్షన్ అదంతా ఇప్పుడు 2 years బ్యాక్ కదా ఇదంతా రికార్డ్ చేసింది. ఈ షూట్ అయింది 1 year అవుతుంది. షూట్ 1 year, సాంగ్ పాడింది మాత్రం 2 years అయింది కదా. సో ఎలా ఉంటుండే, ఎలా డైరెక్ట్ చేశాడు ఏంటి అసలు? ఎలా అంటే ఇక అప్పుడు మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఎవరికి? గడ్డం రాజు. అదే గడ్డం రాజు గారు చేశారు కదా సాంగ్ లో, మెమరీస్ ఏమైనా అలా ఉన్నాయా మీకు అంటున్నాను రాజుతో? చాలా ఉన్నాయి, చెప్పండి. అసలు ఏం చెప్పాలన్నా ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కనీసం ఆయన లేకపోయినా ఆయన డైరెక్షన్ చేసిన సాంగ్ అయినా మనతో ఉంది. ఈవెన్ మీకు మెమొరీగా మీరు అంత బాధపడితే ఇప్పుడు సాంగ్ ఎలా బయటికి తెస్తారు చెప్పండి? అసలు ఎట్లా బయటికి తీసుకురావాలని అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు తీసిన సాంగ్స్లో ఆల్రెడీ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా, మేము అందరం ఉన్నాం కదా, పుష్ చేస్తాం, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అందరున్నది వేరు, ప్రియమిత్రుడు ఉన్నది వేరు. ఇప్పుడు ఈరోజు తను లేడు అంటే అది ఊహించుకోలేక కూడా పోతున్నాం. ఒకటి చెప్తాను, నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అతనికి అవసరం వాళ్ళ ఫ్యామిలీలో వేలు పెడుతున్నాడు, ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒకడు కామెంట్ చేశాడు, నాకు డైరెక్ట్ ఫోన్ చేశాడు, అరే ఫ్రెండ్స్ కోసం వాల్యూ తెలుసుకోరా, నా ఫ్రెండ్ రా, నువ్వు వదిలిపెట్టి పోయినావు డైరెక్షన్ చేసేంత, నేను బతుకున్నానంటే ఈరోజు కారణం గడ్డం రా.
ఈరోజు నువ్వెందుకు అది చేస్తున్నావు, ప్రమోషన్లు చేస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు అని అంటున్నావు కదా. నా ప్రాణం రావాడు, నన్ను బతికిచ్చినాడు వాడు. ఈరోజు నేను ఇక్కడున్నా అన్నం తింటున్నా అంటే కారణం గడ్డం రాజు. ఎందుకు చేస్తున్నావు అంటున్నావా? అసలు నీకు తెలుసారా ఫ్రెండ్షిప్ వాల్యూ ఏదో తెలుసారా? నువ్వు మనిషివా ఇంతకు? నాకు అర్థం అవ్వట్లేదు. నిన్నటి నుంచి రిలీజ్ ఎడిటింగ్లో నేను ఒక్కన్నా అసలు నిద్ర కూడా లేదురా. అలాంటివన్నీ నన్ను వదిలిపెట్టిపోయినావు, చేసినావు, లక్షలు పెట్టించినావు కదా. పోయింది అన్న ఫ్రెండ్ రా ఎంతకైనా గడ్డం రాజు. ఈరోజు లేడు, తట్టుకోలేకపోతున్నావు అసలు. ఎందుకు ఎలిపెడుతున్నావు అంటున్నావా? ఏం మనిషివరా నువ్వు? అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసారా నీకు? అంత చెప్పినా తక్కువేరా. సారీ గలీజ్ వాడినందుకు, ఎమోషనల్లో వాడినా. లేదు మీలో ఉన్న బాధ ఆవేదన అర్థమవుతుంది. బట్ అంటే మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, దాని తర్వాత వాళ్ళు అన్నారా తను వేరే అతను కాల్ చేసి అసలు వీనికి అవసరం, ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, వాళ్ళ మధ్యలో ఎందుకు పోతున్నాడు? అదేంటి మీరు ఫ్రెండ్స్ కదా, ఇవ్వకుండా ఎలా ఉంటారు? అదే నేను చూసిన తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు వాడు. ఇంటర్వ్యూలని ఇంట్లోనే చేద్దాం, డైరెక్ట్ నేను కాల్ చేస్తాను. ఎవరు తన పేరేంటి? దేవానా? ఏం చేస్తుంటాడు తను? డైరెక్షన్ గోపమ్మ సాంగ్ డైరెక్టర్ అతనే. ఓకే ఓకే. వానికి అవసరమా, ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నాడు అని వేరే వాళ్ళకు ఫోన్ చేసిండు. అంటే నేను పక్కనే ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళా మా ఫ్రెండ్ దగ్గరికి. మార్నింగ్ 7 అయింది, ఫోన్ చేసిండు 7 మార్నింగ్కి. వీనికి అవసరమా, నేను ఇంటర్వ్యూ చూసాను, వీనికి అవసరమా, ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు? ఉన్న నిజం చెప్పారు మీరు, అక్కడ ఏం వేరేదైతే ఏం చెప్పలేదు కదా. చెప్పలేను, కానీ వీనికి అవసరమా, ఎందుకు పోతున్నాడు వీడు, వేస్ట్ గాడు అని మాట్లాడుతున్నాడు. అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసా మనకి? మీరు డైరెక్షన్ ఆపర్చునిటీ మీరే కదా ఇచ్చింది గోపెమ్మల తనకి, మీరే సెలెక్ట్ చేసుకొని ఇచ్చారు కదా. పని ఇచ్చిన వాళ్ళకే ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత వానికి అమౌంట్ ఎంత కావాలంటే అంత ఇచ్చిన, కానీ అసలు కృతజ్ఞత లేదు. తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చిన గడ్డం రాజు, నేను వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాము. అంటే ఎందుకంటే మాకు ఎడిటింగ్ చూసుకోలేడు, సరిగ్గా ఏది చూసుకోలేడు, ఇడిచిపెట్టేసాడు. డైరెక్షన్ చేసి ఇడిచిపెట్టేసాడు, ఫుటేజ్ మొత్తం ఇడిచిపెట్టేసాడు. ఆ డిస్క్ తీసుకొని నేను ఎడిటింగ్ చేయించుకొని గడ్డం రాజు చిక్కు. ది బెస్ట్ ఏంటంటే నాకు ఇంకా కుడి చేయి పోయినా ఎడమ చేయి ఉందన్నట్టు నాకు చిక్కు ఉన్నాడు ఇప్పుడు. గడ్డం రాజు చిక్కు ఇద్దరు కలిసి నాకు రిలీజ్ చేసి ఇచ్చారు. గోపమ్మ బాగా సూపర్ హిట్ అయింది కదా. అది సూపర్ హిట్? అదొక సూపర్ హిట్ అసలు కాదు. ఓకే, అంటే మాకు అంటే జనాల్లో సాంగ్ ఎంత వెళ్ళింది అనే దానికంటే గోపెమ్ అనే సాంగ్ ఒకటి ఉంది అనేది అయితే మాకు ఐడియా ఉంది. సో అది హిట్ అన్నట్టే కదా. ఐ మీన్ అంటే లైక్ జనాల్లోకి అయితే వచ్చిందనే కదా అర్థం. సో మరి ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకని అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదా నీ ఫ్రెండ్స్? లేదంటే నేను ఎవరిని అడగట్లేను, ఎందుకంటే నేను అసలు ఇది పట్టి ఈరోజు గడ్డం రాజు ఉన్నాడు అనుకో, ఈ స్టూడియోకి వచ్చి నేను ఇట్లా కూర్చొని ఎడిటింగ్ కాడ అసలు నేను ఉండను. మొత్తం A to Z గడ్డం రాజు చూసుకుంటాడు. నా సాంగ్స్ చేసింది మొత్తం 2 సాంగ్స్ చేశాను, రిలీజ్ అయినాయి, గడ్డం రాజునే పెట్టుకున్నాను. వేరే చేసినా కానీ నేను నాకు వద్దు అని చెప్పి. ఓకే, మరి ఇందులో మీరు హీరోగా చేశారా? రాజుని హీరోగా చేయమని మీరు అడగలేదా మిమ్మల్ని హీరోగా చేయమన్నప్పుడు? నాకు మోటివేషన్ ఇచ్చాను, డార్లింగ్ నువ్వు చెయ్యి, ఇంతకుముందు నేను 2 సాంగ్స్ చేశాను కదా, నేను డైరెక్షన్ చేశాను, బాగుంది, కొన్ని అవుటాకు నేను మంచిగా అది చేస్తాను, బూస్ట్ అప్ ఇస్తాను, చెయ్యి అని నాకు మంచి బ్యాక్ బోన్ అనేది వీళ్ళున్నారు. బట్ ఈరోజు ఆయన మనతో పాటు లేడు కదా. మరి ఇప్పుడు మీరు ఎడిటింగ్లోకి వచ్చినప్పుడు ఐ మీన్ సాంగ్ అటాచ్ చేయనప్పుడు మనం మేకింగ్ వీడియోలలో ఆయన వాయిస్ వింటుంటాం కదా, ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ఉరుకు, పరిగెత్తు, నవ్వు, పట్టుకో, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. అలాంటివన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆ ఎడిటింగ్లో కూర్చున్నప్పుడు? అసలు ఆ వాయిస్ అసలు నేను వినలేను, వద్దు అని అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఎడిటింగ్లో ఉన్నప్పుడు ఆ వాయిస్ ఉంటేనే అసలు నేను వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొంచెం మ్యూట్ చేసి చిక్కుకి తెలుసు ఆల్రెడీ, చిక్కు బాండింగ్ మాకు ముగ్గురికి చాలా బాగుంది చిక్కుతో, అందుకని నాకు వాయిస్ వినిపించలేదు అది. ఓకే, మరి ఈ సాంగ్లో సిరినే పెట్టాలని ఎవరు సెలెక్ట్ చేశారు, మీరా రాజువా? లేదు, లిరిక్ రైటర్ అన్మయ బండార్ అని. అంటే ఆ అమ్మాయి చాలా బెస్ట్గా చేస్తుంది సార్. ఈ అమ్మాయి అంటే రాముని భక్తురాలు కదా, అమ్మాయి రియల్గానే భక్తురాలు అమ్మాయి. ఓకే, ఈ అమ్మాయిని పెడితే దీనికి బెస్ట్ సార్ అని చెప్పారు. చెప్పడం
ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు జనరల్గా ఏమంటారు, ఇప్పుడు ఒక మనిషి పోయిన తర్వాత ఒక ఫుటేజ్ వచ్చిన తర్వాత మనిషి ఉన్నప్పుడు ఆదరించినంత మనిషి లేనప్పుడు ఎవరు ఆదరించరు జనరల్గా. మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వచ్చింది అంటే ఎలా వచ్చింది, బాగా చేశాడా, 100% ఇచ్చాడని మీకు అనిపించిందా? 100% సూపర్ చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, నేను చేస్తున్నా కానీ అంత ఎక్స్పెక్ట్ చేయలే. నా నుంచి కూడా అంత ఫుటేజ్ ఎంత కావాలో అంత తీసుకున్నాడు. అసలు ఇక డైరెక్షన్ అంటే ఎప్పుడో చేశాడు, అతను ఓన్ సాంగ్కి అతను యూట్యూబ్ కోసం అని స్టార్టింగ్లో చేసుకున్నాడు. తర్వాత వేరే వాళ్ళకి ఎవరికి డైరెక్షన్ చేయలే. అంటే ఆపర్చునిటీ రాలేదా లేదంటే మీరే ఇచ్చారా? అంటే మా బాండింగ్తో నేను ఇచ్చాను. 11 రోజుల కార్యక్రమం అప్పుడు సిల్వర్ బటన్ ఏదో ఉంది కదా, 100K బటన్ అది ఉంటుంది కదా యూట్యూబ్ది, ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? అది అంటే దిలీప్ వాళ్ళ రూమ్లో ఉండే అది. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి అక్కడ. అక్కడ మేము ఒకసారి వరంగల్కి షూట్కి వెళ్ళినాం. అక్కడ నుంచి తీసుకొని వచ్చిండు. ఆ విషయం మాట్లాడితే దిలీప్ అన్న కోసం కూడా మాట్లాడాలి, కానీ అసలు వాళ్ళ బాండింగ్ అనేది అసలు మర్చిపోలేంది. ఆ ఒక్క బటన్ తీసుకొని వస్తే నా కోసం చెప్పుకున్నాడు, డార్లింగ్ నేను ఒక్కసారి ఇది తీసుకొని వస్తున్నాను, దిలీప్ నా కోసము ఇంచుమించు ఒక నెల దాకా మాట్లాడాడు చూడు డార్లింగ్ అని చెప్పిండు నాకు. ఎవరు? గడ్డం రాజు చెప్పిండు. ఎప్పుడు? ఆ సిల్వర్ బటన్ 1 lakh తీసుకొని వచ్చేటప్పుడు షూట్కి వెళ్ళి ఉంటాం అక్కడ. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? వరంగల్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చాడు. ఓకే, వాళ్ళ రూమ్ దగ్గర వాళ్ళ రూమ్కి, మేమున్న రూమ్కి తీసుకొచ్చాడు ఫస్ట్. ఓకే, యాక్చువల్గా మాట్లాడాడు, చాలా రోజులు మాట్లాడలేడు. ఓన్లీ అది తీసుకొచ్చినందుకే అంత ఫీల్ అయినోడు, అంత అడ్జస్ట్నోడు. కనీసం దిలీప్ నాకంటే తక్కువ ఉండవు, నాకు కొన్ని చెప్పపో, కానీ దిలీప్ కోసం అంత ఆలోచించినవి. దిలీప్ నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, దిలీప్ కూడా చెప్పకపోయినా పర్లేదు, నవీన్ అంటే నీకు కూడా అంత ప్రేమ అంత బాండింగ్ అన్న అని పిలుస్తావు, కనీసం నవీన్ అన్న కూడా చెప్పాలి వాడాలి. ఎందుకు డార్లింగ్ ఇంత మాకు ఇబ్బంది పెట్టిపోయినావు నువ్వు? కరెక్ట్ అనిపిస్తుంది డార్లింగ్ ఇట్లా చేసుకోవడం? అసలు ఎవరో ఒకరు ఉన్నాగా డార్లింగ్ మీతో. కనీసం దిలీప్ రూమ్లో నుంచి ఫోటో తీసుకొస్తేనే మాట్లాడాడు, అలుగుతాడు, తిడతాడు అని చెప్పినావు. నువ్వు లేకుండా పోయినావు డార్లింగ్. ఇప్పుడు మేము ఎట్లా ఫీల్ అవ్వాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో ఏడవాలి చెప్పు? కోపమున్న ఒకరం అనుకుంటాం, అట్లాంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు మేము ఎట్లా ఉంటాం అనుకుంటున్నావు చెప్పు? అంటే ఇన్ని రోజులైనా ఆయనని జనమంతా మర్చిపోయారు, మీరు మర్చిపోలేరు కదా? ఇంకా రీజన్స్ ఏమైనా? ఫ్రెండ్స్తో అంటూ ఉంటా, చనిపోయి డార్లింగ్ మళ్ళీ గుర్తు చేసుకోకు అని అంటారు, కానీ మర్చిపోలేకపోతున్నా. ఎట్లా చేయాలి డార్లింగ్? అప్పుడు చెప్తుండేవాడా డైరెక్షన్ చేసేటప్పుడు ఈ సాంగ్ హిట్ అవుతుంది, ఇది ఇట్లా చేద్దాం అది ఎట్లా చేద్దాం అని ఏమైనా చెప్పేవాడా? ఎడిటింగ్ ఎలా రిలీజ్ చేద్దామని ఏమైనా చెప్పారా మీతో? ప్లానింగ్ చేసుకున్నాం కానీ ఇది కొంచెం ప్రాబ్లం అయ్యి కొంచెం ఇక డిలే అయింది. అది మరి దిలీప్ గారిది రాజు గారిది ఎలా ఉంటుండే బాండింగ్? వాళ్ళ బాండింగ్ కోసం చెప్తే అసలు ఇక లేదు బాధపడకండి, ఏది జరిగినా మనం ముందుకైతే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. మనం బాధపడుతూ అక్కడే కూర్చుంటే పోయిన వాళ్ళతో మనం పోలేము, ఉన్న వాళ్ళతో అట్లా అని చెప్పేసి కంటిన్యూ అవ్వలేము. కానీ ఆయన ఆల్రెడీ అది ఆయన డైరెక్షన్ చేశాడు కాబట్టి ఆయన కోసమైనా స్పెషల్గా ఆయనకి డెడికేట్ చేయడానికైనా దాని అవుట్పుట్ మీరు స్ట్రాంగ్గా నిలబడి దాన్ని బయటికి తీసుకురావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఆ బాధ్యత మీ మీద ఉంది, ఎందుకంటే ఆయన మిమ్మల్ని హీరోగా పెట్టి తీశారు, పైగా మీరే ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్ కాబట్టి. ఒకవేళ నిజంగా ఆయన ఉంటే ఇది ఏ విధంగా వెళ్తుండేది? ఒకవేళ ఈరోజు అతను ఉంటే నేను ఈరోజు హైదరాబాద్లో నేను ఇంట్లో ఉంటుంటే అన్ని పనులు ఆయననే అన్ని A to Z అతనే చూసుకుంటుండే. నిన్నటి నుంచి వచ్చిన అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా ప్రమోషన్ చేయాలి, అసలు నాకు మైండ్ పట్టట్లేదు. అసలు స్టూడియోలో ఉన్నా, ఇప్పటి వరకు స్టూడియోలో ఉన్నా, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అన్నమ్మ సూపర్ ఉందన్న ఫుటేజ్ గూగుల్ డ్రైవ్ ఇచ్చిండ్రు, అది చూసిండ్రు, ఇంకా ది బెస్ట్ ఉంది ఫుటేజ్, సూపర్ ఉంది, సూపర్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ నాకు మైండ్ పట్టట్లేదు. నాకు లేడు కదా,
ఈ- రాజు లేడు కదా అని అదొక్కటే మైండ్లో ఉంది. వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా మాట్లాడారా మళ్ళీ ఆ ఇష్యూ తర్వాత? వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ? లేదు, కాంటాక్ట్స్ లేవు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్స్ లేవు నాకు. అంటే దిలీప్ వాళ్ళతో కూడా మాట్లాడడం, దిలీప్ వాళ్ళ వాళ్ళతో పేరెంట్స్ ఉన్నది గురించి మాట్లాడడం. ఉన్నది. కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాలంటే ఈరోజు కలుస్తున్నాడు, తీసుకుంటాను. దిలీప్ ఈరోజు 5 గంటలకల్లా వస్తా అన్న, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పాడు. 5 గంటలకు వచ్చి కలుస్తా అని చెప్పాడు. ఇంకా అంటే ఆల్రెడీ ఇష్యూ జరిగిపోయి అంతా ఎవరి సందాలో వాళ్ళు బతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మాకు చెప్పని విషయాలు, ఆయన గురించి చెప్పలేని విషయాలు, చెప్పలేకపోయిన విషయాలు, ఒకవేళ ఇది చెప్తే ఏమైపోతుందో అనే సందర్భాలు, విషయాలు చాలా ఉంటాయి కదా. నేను ఒకటి అడుగుతాను మీడియా వాళ్ళని అందరినీ, మిమ్మల్ని కానీ ఎవరిని కానీ, అడగండి. ఒక రికార్డింగ్ అనేది చాలా మందికి పంపించా. ఆ అబ్బాయిని ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటలేరు? ఓకే, మేము ఇంటర్వ్యూ అంటే మాకు ఆన్ కెమెరా చెప్పట్లేదు, ఆఫ్ కెమెరా చెప్తున్నాడు అంటే అంటే మీరు ప్రమోషన్ కోసం చేసుకుంటున్నారు. ఒక అబ్బాయికి కానీ అట్లాంటి న్యాయం జరగాలని అస్సలు చూడట్లేదు, అసలు ఎవ్వరు చూడట్లేదు. మాకు ప్రమోషన్ కావాలి, వ్యూస్ పరంగా అదే చూసుకుంటున్నారు. ఒకరికి న్యాయం చేద్దాం అనేది ఎవ్వరు చూడట్లేదు. ఇప్పుడు ఎందుకు చూస్తలేరు? అబ్బాయి చెప్తున్నాడు, ఆఫ్ కెమెరా చెప్తున్నాడు. అవును, రికార్డింగ్ నాకు పంపించారు. అది ఆఫ్ కెమెరా చెప్తా అంటుండు, నేను కెమెరా ముందు చెప్పాను, ఆఫ్ కెమెరా ఎక్కడికైనా చెప్తా అంటుండు. ఎందుకంటే వాళ్ళకి అంత పలుకుబడి ఉంది. నేను అయితే అన్న, నేనైతే ఆఫ్ కెమెరా చెప్తా, ఆన్ స్క్రీన్ అయితే నేను చెప్పాను అని చెప్తున్నా. ఎందుకంటే ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది మళ్ళీ. చెప్పా అంటుండు. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతకుముందు 2-3 కాల్ చేసిన, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని మీడియా వాళ్ళకి కాల్ చేశా. అన్న ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటుండు కానీ ఆన్ స్క్రీన్ చెప్పని అంటున్నా. అంటే మీరు ప్రమోషన్ కోసమే చూసుకుంటున్నారు కదా, ఒక అబ్బాయికి ఎట్లాంటి న్యాయం జరగాలని మీరు కొట్లాడట్లేదు కదా. యాక్చువల్గా కొన్ని ఛానళ్ళు నిలబడ్డాయి రాజు కోసం, ఖచ్చితంగా కొన్ని ఛానళ్ళు నిలబడ్డాయి, కొన్ని నేను అమ్మాయి ఒకటి కోసం అడుగుతా, నిలబడ్డాయి. వేదాన్ మీడియా కాల్ చేసినాము అంటే ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటుండు. అంటే ఆఫ్ స్క్రీన్ ఏం న్యాయం చేయరా? వేదానికి కాల్ చేసిన నేను, ఆన్ స్క్రీన్ చెప్పని అంటుండన్నా అని అంటుండు. ఏమని కాల్ చేసినారు వేదానికి? అంటే అమ్మాయి కోసం నిలబడ్డాడు వేదాన్, అబ్బాయి కోసం నిలబడలేదు. కొన్ని రిలీజ్ అయినాయి, మీరు కూడా చూడొచ్చు. చూసినాం. చూసి నేను వేదానికి కాల్ చేసిన, ఏంది వేదాన్ అని అంటే, అన్న ఇది రిలీజ్ అయింది కూడా, ఆడియో కూడా పెడితే అన్న ఆన్ స్క్రీన్ చెప్పని అంటుండో, ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటున్నా అంటే, నార్మల్గా ఇలా పడవచ్చు కదా అన్న, ఆన్ స్క్రీన్ చెప్పినా అంటే నువ్వు ప్రమోషన్ కోసమే చూసుకుంటున్నావు, ఆన్ స్క్రీన్ చెప్పినావు అనుకో నువ్వు రిలీజ్ చేసుకుంటావు కదా, నీకు రీచ్ ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ చెప్పినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటే నేనేం చేయలేనా అని అంటున్నాను. సంతోష్ అన్నను గలీజ్ వర్డ్స్ వాడిండు. ఫస్ట్ సంతోష్ అన్న గడ్డం రాజు కోసం నిలబడ్డాడు, న్యాయపరంగా నిలబడ్డాడు, ఎటు కాకుండా న్యాయంగా నిలబడ్డాడు. అతన్ని బ్లేమ్ చేసాడు చాలా వేదాన్ని. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే వీళ్ళ 2 ఛానల్సే కాకుండా ఇప్పుడు మా దాంట్లో మేము చూసింది అయితే నేను కొన్ని ఛానల్స్ కూడా వెళ్ళినారు, అప్రోచ్ అయినారు, అందరూ వేసినారు. కానీ అబ్బాయిని ఎందుకు మరి ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటున్నాడు కదా, ఎందుకు న్యాయంగా నిలబడట్లేదు? ఏమో అది నాకు రికార్డింగ్ పంపించడానికి ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి చెప్తా అన్నాడు అనేది అయితే నాకు తెలియదు యాక్చువల్గా. బట్ మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కూడా నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా వీళ్ళ మధ్య ఇంత జరిగిందని చెప్పేసి కూడా. సో దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? జనరల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి మీద ఉండొద్దు, కరెక్ట్ అమ్మాయి కాదు, అది నేను ఒకటే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే జైల్లో ఉంటే, అంటే ఇప్పుడు ఆయన ఉంటే ఏదైనా ఫైట్ చేస్తే మనకి ఏదైనా అయ్యేదేమో, కానీ ఇప్పుడు అసలు మనిషి లేనప్పుడు ఇంకా మనం ఏం ఫైట్ చేస్తాం చెప్పండి? అంటే అసలు కేసు పెట్టిరా, లేకపోతే దాని తర్వాత ఏమైనా జరిగిందా, వాళ్ళ ఎవరు రాజు తరఫున ఎవరు స్టాండ్ తీసుకున్నారు అనే విషయాలు కూడా మాకు క్లారిటీ రావట్లేదు. యాక్చువల్గా ఎవరు చెప్పడానికి ముందుకు కూడా రావట్లేదు. అసలు వీళ్ళ మీద కేసు అయిందా, లేదంటే వీళ్ళే అపోనెంట్లో పెట్టినారా? కేసు అయింది ఆల్రెడీ, కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు. అది ఎందుకు చేయట్లేదు అనేది ఇంకా కూడా మాకు క్లారిటీ లేదు, మాకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళ నాన్నగారే వద్దంటున్నారు లేదు, కేసు వాళ్ళ నాన్న వాళ్ళ అన్న కూడా వచ్చి కేసు పెట్టినారు. దాని తర్వాత 11 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళ నాన్న మాట్లాడారు, నువ్వు రాకమ్మా ఇక్కడ అందరు కొట్టేలా ఉన్నారు, నీ మీద మేము ఎప్పుడు కోపడలేదు. అది స్టార్టింగ్ లో అది మాట్లాడింది. అమ్మాయి పైన వాళ్ళ అన్న కూడా కేసు పెట్టారు, నేను సంతోష్ అన్న అందరం కూడా ఉన్నాము, వాళ్ళ అన్న దిలీప్ శ్రవణ్ అందరు ఉన్నారు, కేసు పెట్టారు. మరి ఏమైంది, ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది మనకంత ఇక తెలియట్లేదు, అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే. మీ బ్యాచ్ ఇప్పుడు దిలీప్ గారు కానీ శ్రవణ్ గారు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీరు అంటే మీరేం డిస్కస్ చేసుకోవట్లేదు ఈ టాపిక్ గురించి? అసలు అది కేసు ఎంతవరకు వచ్చింది, అసలు ఏం జరిగింది ఏంటి అనేది? లేదు, ఇక
అసలు ఇంకా టాపిక్ ఏం రాలేదు, మీరు కూడా ఎప్పుడు అడగలేదా? నేను అడగలేను. అంటే వాళ్ళ అన్నకు కానీ అడగడం అలా ఏం వాళ్ళ కాంటాక్ట్ లేదు నా దగ్గర. లేదు అసలు. ఇంకా ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటున్నారు ఆయన గురించి మాకు? మాట్లాడితే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కన్నీళ్ళు వస్తాయి, అంతకన్నా ఇక మిస్ అవుతున్నా. పర్లేదు, మళ్ళీ మళ్ళీ మనం ఆయన గురించి మాట్లాడుకునే సందర్భాలు మేబీ ఇంకొస్తాయో రావో కూడా తెలీదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఏదన్నా ఓపెన్గా మాట్లాడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎంతకన్నా మించి ఇక చెప్తే ఇక నేను మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు. ఇక అంతకన్నా మించి అతని కోసం ఏం చెప్పలేను ఇక. కానీ చాలా తప్పు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ చేసుకోవడం. అంటే నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఇంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఏ రోజైనా కళ్ళలోకి రావడం అలా ఏమైనా జరిగిందా? కళ్ళలోకి నిద్రపోతున్నప్పుడు రాజు ఒక్కసారి అయింది. ఏం చెప్పాడు అసలు, ఏం మాట్లాడాడు జనరల్గా? లేదంటే పాత మెమొరీసే మళ్ళీ మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల వచ్చిందా? అతను హాస్పిటల్లో ఉన్నట్టు, అంటే డెడ్ బాడీకి ఎట్లా చేస్తారు అంటే మనకు ఇట్లా జిప్ ఉంటుంది కదా, అట్లా ఉంది. అతని వైఫ్ కూడా ఏడుస్తుంది, వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉండరు. నేను పోయి కూర్చున్నా, ఏంది డార్లింగ్ ఇట్లా అయింది అని అంటే అతను నాతో మాట్లాడుతున్నాడు. డార్లింగ్ ఏం కాదు, మనం వర్క్ చేస్తాం మళ్ళీ అంటే. నన్ను చూస్తే అతను ఏడుస్తాడని నేను పక్కన కూర్చొని ఏడుస్తుంటే, నీ వేడువకని ఇట్లా చేయి పెట్టిండు. నీ వేడువకు నేను ఉన్నాను కదా నీకు సపోర్ట్గా. అట్లా ఒక్కసారి వచ్చింది అంతే, అంతే, ఇంకెప్పుడు రాలేదు అంతే, ఒక్కసారి వచ్చింది అంతే. సో అంటే రాజుతో ఇది ఒక ప్రాజెక్టే ఉందా, ఇంకా వేరే ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఆయన సపరేట్గా రిలీజ్ అవ్వాల్సినవి కానీ మీ ప్రాజెక్టులలో కానీ ఇంతవరకే ఉన్నాయా? ఇదే లాస్ట్ ఇక అనేది, యాక్టింగ్ చేసింది కూడా ఏం లేదు, లాస్ట్ ఇదే అనుకుంటా. ఇక ఇదే లాస్ట్, అన్నీ రిలీజ్ అయిపోయినాయి, ఇదే లాస్ట్. బట్ మీరు ఐ థింక్ మీరు హోప్ఫుల్లీ కొంచెం డిప్రెస్డ్ అవ్వకుండా ఆయన కోసమైనా సరే అవుట్పుట్ ఫుటేజ్ని చక్కగా బయటికి తీసుకొచ్చి దాన్ని ఆయనకు డెడికేట్ చేస్తూ చాలా బాగా దీన్ని సూపర్ హిట్ చేస్తే బాగుంటుందని నేనైతే స్టార్టింగ్లో నుంచి అనుకుంటున్నాను. మ్యాటర్ కూడా వేయించాము, అది ఇంకా అది ఉంది, అది సొంతంగా రాసి మా రైటర్ రాసి అతని కోసం ఓకే, రాజు కోసం రాసి ఓకే ఓకే స్టార్టింగ్లో పెట్టేసాము ఆల్రెడీ. సాంగ్ కూడా అసలు చాలా బాగుంది, డెప్త్ కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. సో మీరేం నిరాశ పడొద్దు, ఒక రైట్ పైన ఇంకొక రైట్ ఉందని చెప్పారు. సో ఇంకా మీరు అలాగే ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. బట్ మీరు ఎప్పుడూ కూడా బాధపడొద్దు, తను ఉన్నాడనే అనుకోండి. ఎందుకంటే మన కోసం చాలా సాంగ్స్ పెట్టి వెళ్ళాడు. మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఆ సాంగ్స్ వింటున్నాయినా కొంచెం మీరు రిలాక్స్ అవ్వండి. ఏడవడం, తనని తలుచుకోవడం అట్లా ఎట్లా అనుకుంటామండి, ఇప్పుడు అతను ఉన్నాడని ఎట్లా అనుకుంటాము? ఇప్పుడు ఎలా తీసుకొస్తాం ఆ మనిషిని? తీసుకురాలేము కానీ అట్లా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండే, మాతో ఈరోజు ఉండేవానివి. కనీసం నీకు ఏ ఇబ్బంది అయినా మాకు తెలిస్తే మేము కొంచెం మా వల్ల అయితే సాల్వ్ చేసేవాళ్ళం, మా వల్ల కాకుంటే ఇదేని కొంచెం మార్గం అనేది చెప్పేవాళ్ళం. కానీ అలా చెయ్యకుంటే బాగుండే. కానీ ఈరోజు నువ్వు లేవని ఎంతమంది ఏడుస్తున్నాం తెలుసా? దిలీప్ అన్న అంటావు, దిలీప్ అంటావు. ఎంత ప్రాబ్లంలో ఉన్నాడు తెలుసా, ఎంత ఏడుస్తున్నాడు తెలుసా నీకోసం. ఒక బటన్ ఒక్కటి తీసుకొస్తేనే నా కోసం నెల రోజులు ఇన్ని రోజులు మాట్లాడాడు అని కూడా చెప్పినావు. ఇప్పుడు కండ్ల పడవడాలి కనీసం నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక్కసారైనా, సంవత్సరానికి ఒక్కసారైనా కండ్ల పడేవానివి కదా మాతో మాట్లాడకపో. ఎంత ఏడుస్తుండు తెలుసా దిలీప్. ఎట్లా తట్టుకుంటాం అనుకున్నావు డార్లింగ్ నువ్వు ఇట్లా చేసుకుంటే? అసలు నువ్వు ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? ఎందుకు సూసైడ్ చేసుకున్నావు? రాత్రి పోయి కూర్చున్నా, నవీన్ అన్న ఎంత ఏడుస్తున్నాడు తెలుసా, ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా డార్లింగ్ నీ కోసం. నువ్వు దూరం అయినాక ఫస్ట్ టైం నవీన్ స్టూడియోకి వెళ్ళినా డార్లింగ్. స్టూడియోలో అడుగు పెట్టగానే గుర్తుకొచ్చినావు, ఎక్కడికి పోయినా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఏం చేయాలా డార్లింగ్ నీ కోసం? నువ్వు లేని నేను ఎక్కడికి వెళ్ళలేను. ఈరోజు నువ్వు చేసిన డైరెక్షన్ది రిలీజ్ ఉంది, అసలు నాకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లే. ఎట్లా తీసుకుందాం అనుకున్నావు? ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? నేను ఒక్కరిని ఇంతకుముందు కూడా సాంగ్ రిలీజ్ అయినప్పుడు నేను ఒక్కరిని కూడా ప్రమోషన్ ఇట్లా అని అడగలే, మొత్తం అంతా నువ్వే చూసుకున్నా. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నాకేం అర్థం అవ్వట్లే. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఏదన్నా ఒత్తిడి కలిగించలేవు కదా నాకు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలని కూడా నాకు అర్థం అవ్వట్లే. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ సాంగ్ మీద? 3 lakhs అబ్బో ఉంటుంది. అవునా? తీసుకున్నాడా డైరెక్షన్కి పేమెంట్ రాజు? డైరెక్షన్ కోసం అంటే అమౌంట్ ఇవ్వలేను, రూమ్ రెంట్ కట్టుకున్నాం. ఓకే.
అతనికి ఏమి ఇవ్వలేను. నార్మల్గా మా ఖర్చులు ఉంటే మేము చూసుకున్నాం. ఓకే, యాజ్ ఏ ఫ్రెండ్గా చేసి ఇచ్చాడు చక్కగా. యా, సో ఫైనల్గా అయితే మీరు మంచిగా సాంగ్ రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కొంచెం ఈ బాధలోంచి బయటకు వస్తే చాలా బాగుంటుంది. అండ్ మీకంటూ కూడా లైఫ్ ఉంది. మీరు ఇంకా అదే ట్రోమాలో ఉంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు అలా ఏడుస్తూ అలాగే ఉంటే, కాబట్టి కనీసం నీకైనా ఇంత బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఒక లాస్ట్ ఆపర్చునిటీ నీ దాంట్లో ఒక డైరెక్షన్ లాగా చేసిండు. అలాగే ఇప్పుడు దిలీప్ అన్న బాధపడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం బాండింగ్ ఉందో నాకు తెలియదు. మీ ఇద్దరి మధ్య బాండింగ్ అయితే బాగానే ఉంది, అంతా సూపర్గా ఉంది. కాబట్టి ఈ సాంగ్ని రిలీజ్ చేస్తే ఆయన ఆత్మ అయినా శాంతిస్తుంది, కొంచెం పర్లేదు అని అనిపించుకుంటారు. కాబట్టి సో నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో మీరు ఇంకా బాధపడడం మానేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను నేనైతే. మీరేమైనా చెప్తారా ఫైనల్గా? ఇంకా ఎవరికైనా చెప్పాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మాట్లాడారు అని అన్నారు కదా, కొందరు ఫోన్లో మాట్లాడితే కొందరు బయట మాట్లాడతారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఎవరికైనా? నేను యాజ్గా నా ఫ్రెండ్ అనుకొని ఇంత దూరం చేయడం కానీ మాట్లాడడం కానీ అవుతుంది. కానీ అతను అవసరమా వీనికి, వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు అది చేస్తున్నా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాం. మంచి కోసం అయితే నేను చేస్తున్నా, చెడు కోసం అసలు చేయట్లేదు. ఏదన్నా న్యాయపరంగా న్యాయం జరగాలని నేను కొట్లాడుతున్నాను, అన్యాయం జరగాలని నేను కొట్లాడట్లేదు. కానీ కరెక్ట్ కాదు, వీడు ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నాడు, వీనికి అవసరమా అట్టిట్లానే అంటే, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసుకోరా, అప్పుడు మాట్లాడు, ఓకేనా? ఇంతకన్నా నీ అంత వేస్ట్గా ఎవడు ఉండడు. ఒకటి ఇంటర్వ్యూలో రివీల్ చేస్తా అని చెప్పిన, ఇండస్ట్రీలో ఉన్నావు, డైరెక్షన్గా ఉన్నావు, అందరినీ సిస్టర్ అని పిలుస్తావు కదా. ఒక అమ్మాయి ఒక సాంగ్ రికార్డింగ్ అయింది, హీరో పేరు రివీల్ చేయను, అమ్మాయి పేరు రివీల్ చేయను, సిస్టర్ అని పిలుస్తాడు. మేకప్ వేసుకొని వచ్చిన తర్వాత లిప్స్టిక్ పెట్టుకొని వస్తే చెల్లి అని పిలిచినావు. మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని వచ్చిన తర్వాత అమ్మాయిని చూస్తే నేను కంట్రోల్ అవ్వలేను అని నాకు చెప్పినావు. సిస్టర్ అని పిలిచినావు. అరే నీ సొంత సిస్టర్ని అట్లా అంటావురా? ఎంత అందంగా ఉన్నా సరే సిస్టర్ అని పిలిచినావు కదా, ఎట్లా వస్తుందిరా ముండా కొడుక నీకు? ఇండస్ట్రీ వల్ల నన్ను పేరు రివీల్ చేయమని చెప్పినారు, నేను చేయనని చెప్పిన. కొందరికి మాత్రం చెప్పిన, పేరు కూడా రివీల్ చేసిన. చెల్లె అన్న తర్వాత అసలు ఎలా పాసిబుల్? కంట్రోల్ చేసుకోలేను ఇవన్నీ. అసలు అన్న అనే పదంకి వాల్యూ ఉందా? పోనీ మనుషులకు వాల్యూ లేదు, తెలియదు, పదానికి వాల్యూ ఉందా? అసలు తెలియదు వానికి. ప్రతి ఒక్కరిని సిస్టర్ అనే పిలుస్తాడు ఇండస్ట్రీ వాళ్ళని, కానీ యూజ్ చేసేటి ఇట్లాంటివి ఉంటాయి. అంటే మీ ఇద్దరి మధ్య గొడవ ఎక్కడైందో మాకైతే తెలీదు. దేవా గారికి మీకు అంటే మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్లే డైరెక్ట్ తన అలా మాట్లాడా, లేదంటే వారికి అవసరమా ఇంటర్వ్యూలు ఇచ్చుకోము, అతని కోసం ఇచ్చుకోము, వీనికి ఏంది అవసరము అంటే మా బాండింగ్ ఉంది కాబట్టి నేను ఇస్తాను. రాజు తనకి ఫ్రెండే. ఇంతకుముందు గోపమ్మ సాంగ్ చేసేటప్పుడు ఫస్ట్ పోవే పిల్లో చేసినప్పుడు నవీన్ జే పరిచయం చేస్తాను నాకు. అన్న నీ ఫస్ట్ ఛానల్ కదా, గడ్డం రాజుని పెట్టుకో, ది బెస్ట్ వస్తుంది అవుట్పుట్ అని అంటే, అప్పుడు ఫస్ట్ మా బాండింగ్ ఏంది అంటే గడ్డం రాజు గొడవ అయింది మాకు. అంటే నేను నైట్ కాల్ చేసిన, అంటే ఫస్ట్ సాంగ్ కదా నాకు టెన్షన్లు ఉంటాయి కదా, నీవు ఈ టైం కలరా ఇక్కడ ఉండు అని అంటే నవీన్ అన్న కాల్ చేస్తాడంట. అన్న ఏందన్న ఇట్లా మాట్లాడుతున్నాడు ప్రొడ్యూసరు, నేను అవసరం లేదు, నాకు అడ్వాన్స్ కొట్టినా కూడా రిటర్న్ కొడతానని అంటే, నవీన్ నాకు ఫోన్ చేసిండు, అన్న ఏందన్న ఇట్లా ఏదో అన్నావంట అని అంటే, లేదన్న నాకు మార్నింగ్ 8 అంటే నేను ముహూర్తం చూసుకుంటాను, 8కు క్లాప్ పడాల్సింది, ఫస్ట్ క్లాప్ పడాలంటే ఖచ్చితంగా నాకు కావాలి అక్కడ. అంటే నాకు ఇక్కడ రూమ్ దేతో ఉంచినా కదన్న, రూమ్ తీసి ఇచ్చిన కదా, అక్కడ నాకు కరెక్ట్ ఈ టైం కల్లా ఉండాలంటే నేను తీసుకొని కార్లో ఎక్కించుకొని నేను వస్తానులేనా అని. అక్కడ మాకు గొడవ ఎందుకు ఆ ప్రేమతోనే దగ్గర అయితే విడిపోతుండొచ్చు, మేము గొడవతో పరిచయం అయినాం గడ్డం రోజు. నేను సో విడిపోయినాం, ఇంకా విడిపోను నేను. ఇక నేను పైకి పోతేనే ఇక మేము కలిసి ఉంటుండొచ్చాము. ఇక అంతకన్నా ఇక వర్స్ అనేది ఇక రాదు. ఇక నాదేత సీక్రెట్ అనేది మామూలుగా దాచుకున్నాడంటే ఇక అంతకన్నా ఎట్లా చెప్పాలనేది ఏం తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ.